పవర్ న్యూస్ ఛానల్ కి స్వాగతం. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజపేటలో ప్రారంభమైన నారా లోకేష్ 224వ రోజు పాదయాత్రలో భాగంగా మునగపాకలో బెల్లం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అంగన్వాడీల నిరసన శిబిరంలో కూర్చొని వారికి సంఘీభావం తెలిపిన నారా లోకేష్. టీడీపీ ప్రభుత్వంలో 2 సార్లు అంగన్వాడీలకు జీతాలు పెంచాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంగన్వాడీలకు చేసింది ఏమీ లేదు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక మీ న్యాయమైన డిమాండ్లన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పట్టణాల్లో కానివ్వండి, గ్రామాల్లో కానివ్వండి పెద్ద ఎత్తున కట్టాం. కొంచెం టీచర్ ట్రైనింగ్ కూడా ఆనాడు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన కూడా చేశారు. ఒక పైలట్గా చేసి తర్వాత మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం ఎలా చేస్తే బాగుంటుంది. అప్పుడు మన సునీత గారి మంత్రిగా ఉన్నారు, పరిటాల సునీత గారు మంత్రిగా ఉన్నారు. క్యాబినెట్ మీటింగ్లో బాగా గుర్తుంది. మేము లాస్ట్లో కూర్చునే వాళ్ళం కదా క్యాబినెట్ మీటింగ్, బాబు గారు దూరంగా కూర్చునే వాళ్ళం. మేమందరం ఆడుకుని ఇట్లా చేశారంటే పట్టణంలో గ్రామాలు ఇట్లా చేయాలి, టాయ్స్ ఇలా కొనాలి, ఇలా పుస్తకాలు అప్గ్రేడ్ చేద్దాం, కొంచెం ఇన్పుట్ ఇద్దామని అప్పుడు చాలా చర్చించాం, కొన్ని చేశాం. అనుకోకుండా ప్రభుత్వాలు మారినాయి. ఎన్నికల ముందర మీకు అనేక హామీలు ఇచ్చారు చాలా స్పష్టంగా. మొదటి 3-4 సంవత్సరాలు కీలకమైన సంవత్సరాలు. బాబుని జాగ్రత్తలు చూసుకుని వాళ్ళకి అవసరమైన టాయ్స్ అని ఇచ్చి ఆలోచపరిచే విధంగా చేస్తే చాలా మార్పు వస్తుంది. మైండ్ డెవలప్మెంట్ అంతా కూడా ఆ ఏజ్లోనే ఎక్కువ శాతం జరుగుతుందని చెప్పారు. సో అందుకే బాబు గారు మిమ్మల్ని గుర్తించి ఆనాడు జీతాలు కూడా పెంచడం జరిగింది. అప్పుడే పెరిగింది తప్ప మళ్ళీ దాని తర్వాత పెరగలేదు. ఆనాడు మీరు అడిగారు పక్క రాష్ట్రాలకి ధీటుగా ఇవ్వండి అని మీరు కోరారు, బాబు గారు ఇష్టం జరిగింది. తర్వాత ఈ 4 సంవత్సరాలు 9 నెలలుగా ఎక్కడ జీతాలు పెరిగే పరిస్థితి లేకుండా ఆనాడు పక్క రాష్ట్రాలకి ఈక్వల్గా ఉండేది మన వేతనం. 2 సార్లు పెంచారు. ఇప్పుడు ఆ 2 సార్లు పెంచింది వీళ్ళేదో పెంచినట్టు చెప్పుకుంటున్నారు కదా, అవునా కదా? వీళ్ళు పెంచారని చెప్తున్నారు కదా, అదే ఎంతమంది నాకు అదే అవునమ్మా. సో ఇది దయచేసి మీరు మన నిరసన తెలపాలి, శాంతియుతంగా తెలపాలి. 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. న్యాయబద్ధమైన మూడు రోజుల క్రితం ఈ ధర్నాలో పాల్గొన్నాను. అక్కడ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను కానీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి. ఓకేనమ్మా, వస్తానమ్మా, ఉంటానమ్మా, కూర్చోండి. Please subscribe our channel AP Power News.